హాయ్. గల్ఫ్ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న వార్తో హార్మోజ్ జలసంధి ద్వారా ప్రయాణించే ఆయిల్ ట్యాంకర్లు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వెళ్తూ ఉన్నాయి. శత్రు దేశాల కంటపడకుండా ఉండేందుకు ట్యాంకర్ల కెప్టెన్లు ఒక ప్రమాదకరమైన ఎత్తుగడ వేస్తున్నారు. అదే డార్క్ ఫ్లీట్. అసలు ఈ డార్క్ షిప్పింగ్ అంటే ఏంటి? దీనివల్ల పొంచి ఉన్న ప్రమాదాలేంటి? మన దేశానికి చమురు సరఫరాపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతోంది? సముద్రంలో ప్రయాణించే నౌకలకు ట్రాకింగ్ సిస్టమ్ చాలా కీలకం. ఏ నౌక ఎక్కడ ఉంది, ఎటు వెళ్తుంది అనే సమాచారాన్ని అందించే వ్యవస్థను ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అంటారు. షార్ట్కట్లో ఏఐఎస్ అని పిలుస్తారు. సాధారణంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా, ఇరాన్ దేశాల చమురు రవాణా చేసే నౌకలు మాత్రమే ఇలాంటి వ్యవస్థను ఆఫ్ చేసి చీకట్లో ప్రయాణిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు హార్మోజ్ జలసంధి గుండా వెళ్లే సాధారణ ఎనర్జీ ట్యాంకర్లు కూడా ఇదే దారి ఎంచుకుంటూ ఉన్నాయి. దాడుల బారిన పడకుండా తమ ఉనికిని దాచుకునేందుకు నౌకల సిస్టమ్ను కావాలని నిలిపేస్తున్నారు. ప్రపంచ దేశాల కళ్ళుగప్పి గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ ప్రయాణాలనే డార్క్ షిప్పింగ్ అని వ్యవహరిస్తున్నారు. గల్ఫ్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా రోజురోజుకు ఈ విధానం ఒక అవసరంగా మారిపోయింది. నౌకల భద్రతకు ముప్పు ఉందని భావిస్తే ట్రాకింగ్ సిస్టమ్ను ఆపేయొచ్చని అంతర్జాతీయ సముద్రయాన సంస్థ మార్గదర్శకాలు చెప్తూ ఉన్నాయి. కానీ రద్దీగా ఉండే హార్మోజ్ జలసంధిలో ఇలా సిగ్నల్స్ లేకుండా వెళ్లడం వల్ల ఏ క్షణాన ఏ నౌక ఢీకొడుతుందో తెలియని భయంకరమైన పరిస్థితి ఉంది. ఓటెక్సా అనే ఎనర్జీ అనలిటిక్స్ సంస్థ వివరాల ప్రకారం మార్చి 1 నుంచి మే నెలాఖరు వరకు జలసంధిలో జరిగిన ప్రయాణాల్లో ఏకంగా 57% ఇలా చీకట్లోనే జరిగాయి. మార్చిలో 58.5% ఉన్న ఈ డార్క్ ట్రాన్సిట్స్ ఏప్రిల్ నాటికి కాస్త తగ్గి 54%కి చేరాయి. ఆ తర్వాత మే నెలలో ఈ సంఖ్య అత్యధికంగా 65.2%కి చేరింది. అక్కడ పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా మారాయో చెప్పడానికి ఈ గణాంకాలే ప్రత్యక్ష ఉదాహరణ. హార్మోజ్ జలసంధిలో నెలకొన్న ఈ భయానక పరిస్థితులు నేరుగా మన దేశంపై ప్రభావం చూపుతూ ఉన్నాయి. భారతదేశం తన చమురు దిగుమతుల్లో 40%కి పైగా ఇక్కడి నుంచే తీసుకుంటుంది. అలాగే 60% ఎల్ఎన్జీ, 90% ఎల్పీజీ దిగుమతులు సైతం ఈ ఇరుకైన సముద్ర మార్గం గుండానే వస్తాయి. గత 3 నెలలుగా భారత్కు ఇంధనం తీసుకొస్తున్న అనేక ఎనర్జీ ట్యాంకర్లు ఈ ప్రాంతాన్ని దాటుతున్న సమయంలో తమ సిగ్నల్స్ను పూర్తిగా ఆఫ్ చేశాయి. ఇలా గుట్టుచప్పుడు కాకుండా ప్రయాణిస్తూనే సురక్షితంగా భారత తీరాలకు చేరుకుంటున్నాయి. పెరుగుతున్న మిలిటరీ ఒత్తిళ్లు, వాతావరణం దృష్టిలో పెట్టుకుని కమర్షియల్ ఆపరేటర్లు అడుగడుగునా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు ఇరాన్ నౌకలకే పరిమితమైన ఈ చీకటి ప్రయాణాలు ఇప్పుడు ఒక అధికారిక ప్రోటోకాల్లా మారిపోయాయి. యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా లాంటి దేశాలకు చెందిన ప్రభుత్వ ఇంధన కంపెనీలు కూడా తమ నౌకలను ఇలాగే పంపిస్తున్నాయి. ఇరాన్తో సంబంధం లేని నౌకల చీకటి ప్రయాణాలు మార్చిలో 37% ఉంటే మే నాటికి అవి 67%కి చేరాయి. హార్మోజ్ జలసంధి గుండా వెళ్లే డార్క్ ట్యాంకర్లలో 40% ముడి చమురు, 25% పెట్రోల్ లాంటి క్లీన్ ప్రోడక్ట్స్ తీసుకెళ్తూ ఉన్నాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఎనర్జీ సప్లై దెబ్బతినకుండా ఉండేందుకు గల్ఫ్ దేశాల ఉత్పత్తిదారులు ఇలాంటి సాహసోపేతమైన చర్యలకు దిగుతూ ఉన్నారు.